కలిగిన ఆఫీసు డిమాలిష్ చేయడానికి కారణాలు వేరే ఉన్నాయి. అక్కడ మాస్టర్ స్కెచ్ ప్రకారం రాజధాని నిర్మాణానికి అడ్డు వస్తుంది అనేటువంటి యాంగిల్లో దాన్ని కొట్టేసారు. మిగతా వాటి జోలికి వెళ్ళలేదు, కోర్టుకు వెళ్ళారు, మీరు పర్మిషన్ తీసుకొచ్చారు. అవును, మరి కోర్టుకి వెళ్ళి కొట్టేస్తాను, మరుసటి రోజు నోటీసులు పంపిస్తే ఎన్నో కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు అలానే ఈ తెలుగుదేశం కార్యాలయం కొట్టియండి అని అనం కదా. అంటే అలాంటి మాలాగా మీరు తప్పులు చేయకండి అని నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను. తప్పులు చేస్తే మాకైతే మీకు పడుతుంది, మాయలో కూడా లోపాలు ఉన్నాయి, వ్యవస్థాపరమైనటువంటి లోపాలు ఉన్నాయి, సరి చేసుకుంటాం అని చెప్పాను. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఇది ఓపెన్ గా ముఖ్యంగా మా జగన్ గారికే ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాం 1-to-1 ఉండేటప్పుడు. అలాగే చెప్పాలని అనుకుంటున్నాం కూడా. ఎందుకంటే ఇప్పటికే ఆయన మోసం చేస్తే పార్టీ ఆయన మోసం చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పటికీ కూడా అంత బాగుందండి, లేదు ఇది లోపం అది లోపం అని కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి సార్, చెప్తాం కూడా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రీసర్వే అని చెప్పేసి పాస్బుక్ లో ఆయన పేరు పైన ఇస్తే అది కరెక్టా? మీరు సమర్థిస్తారా? అది మేమే సమర్థించమండి. ఎందుకు సమర్థించమంటే అది కూడా తప్పుడు సలహా చెప్తున్నాం. కొంతమంది పెద్దలు తప్పుడు సలహా ఇచ్చింది. ఇది యాక్చువల్ గా ఆ చట్టం, సమగ్ర భూ సర్వే చట్టం అనేది ఏది ఇది ఉందో, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది, ఇన్ఫాక్ట్ అది ఫ్యాక్ట్, అది నీతి ఆయోగ్ దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉందో. ఆ రోజు అక్కడ నేనే మాట్లాడాను అసెంబ్లీలో, పయ్యావుల కేశవ్ కూడా సమర్థించాడు, అదంతా ఓకే. ఫోటో వేయడం ఎవరో ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా, నాట్ జగన్మోహన్ రెడ్డి, యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఫోటో వేయండి అంటే అది చాలా బూమరాం చేశారు. ఆ ఫోటో అనేది ఎందుకులే, అప్పుడు చెప్తున్నా కదండి, కొంతమంది పెద్దలు తప్పుల సలహాలు ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం, కానీ అది కరెక్ట్ కాదు. కానీ జగన్ మీరు చెప్పండి, ఆ జగన్ ఫోటో వేసుకున్న భూమి లాగేసుకుంటాడా అట్లా అని అనేవారు. అది కరెక్టా? ఎవరైనా లాక్కోగలరా? అసలు జగన్ ఫోటో వేసుకోవడానికి మనం ఉండేది రాచరికంలో కాదుగా, ప్రజాస్వామ్యంలో కదా. సౌదీ రాజులు వేసుకున్నట్టు నేను అడిగిన దాన్ని చెప్తాను. అందుకనే ఇప్పుడు జగన్ గారు ఫోటో వేసుకోవడం వల్ల ఆ భూమి లాగేసుకుంటారని వాళ్ళు అన్నారు. లాగేసుకోవడానికి రైట్ ఉంటుంది ఎవరికైనా? అంటే అవును, దానికి నమ్మడానికి, ప్రజలు నమ్మడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు సోలార్. అది కరెక్టా? నేను అన్నిది ఒకటి సార్, కరెక్టా నాట్ నేను అడుగుతున్నా, అది కరెక్ట్ కాదు కదా. అంటే ఒకటి కాకపోతే ఫోటో వేసుకోవడం అనేది, ఫోటో వేసుకోవడం కాదు దానికి మేము అదే, అందువల్ల మాకు ఇలాగే వాటం చూసుకోవాల్సి వచ్చింది. ఫోటో వేసుకోవడం అది అనవసరంగా ఎవరో తప్పుడు సలహా అయితే ఫోటో వేశారు, అది తప్పే అని మేము అంగీకరిస్తున్నాం. బట్ ఫోటో ఉన్నంత మాత్రాన్ని భూములు లాగేసుకుంటారు అనుకోవడం కూడా తప్పు కదా. ఆ మాట ఎంత తప్పు. ఇప్పుడు ఆయన ఇన్ని తప్పులు చెప్తున్నారు, ఇంకా కూడా ఆయన ప్రజలు మోసం చేశారని అంటారు. మరి ప్రజలు మోసం చేశారా? ప్రజలు మోసం చేయలేదు. ప్రజలు వీళ్ళ మాయ మాటలకు మోసపోయారు, ప్రజలు మోసం చేశారు అన్నట్లేదు రావు గారు. కొంచెం దీనిలో ఈ మాటలో వినండి. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలకి మోసపోయారు, అత్యాచారాన్ని మోసపోయి అటు ఓటేశారు తప్ప నిబద్ధతతో, నిజాయితీతో, నిస్వార్థంగా, నిక్కచ్చిగా మనం అందరం కూడా పారదర్శకతో, రూపాయి కరప్షన్ లేకుండా 2,77,000 కోట్లు పంపిణీ చేశాము. అయినా నన్ను విశ్వాసంలో తీసుకోలేదంటే నాకు అర్థం కాలేదు అని అంటే, దానికి యాక్చువల్గా ఒక సంక్షేమమే కాదు, కొన్ని వ్యవస్థాపరమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఏంటి వ్యవస్థలు? వాలంటీర్ వ్యవస్థ అనేది తప్పు, అది వ్యవస్థాపరంగా అది తప్పుడు సలహా. అలాగే వ్యవస్థాపరంగా రెవెన్యూ పాస్బుక్ల మీద ఫోటో వేయడం తప్పు, అది కూడా కాదు. అలాగే మనం ఏంటంటే మనకి రియల్ గా చెప్తున్నాను, రకరకాలకి ఫలానా స్కాములు చేశారు, ఇలా స్కాములు చేశారని బూమరాం చేశారు, దాన్ని తిప్పుకొట్టడంలో తప్పు. ఈ రోజేమో వాలంటీర్ 10,000 వేస్తాను అన్నాడు, వేయలేదు, అది తప్పు. ఇసుక ఫ్రీ అని అన్నారు, నమ్మేశారు. ఇప్పుడు ఇసుక ఫ్రీ ఏంటి అనుకుంటున్నారు? ఇసుక అనేది ఏంటంటే మా దగ్గర ఇప్పుడు లంకెలపాలెం దగ్గర ఇసుక రీతి ఉందండి. ఇప్పుడు మేము ఉండేటప్పుడు 1,300 చేస్తే ఓన్లీ 1,300, 1,200 మేము చేస్తే ఈ రోజు 1,465 రూపాయలకు అమ్ముతున్నారు. మీకు వాట్సాప్ చేస్తాను. అలాగే గబ్బాడ దగ్గర కూడా అలాగే ఇసుక అనేది ఏంటంటే విపరీతంగా అప్పుడే 100 లారీలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఇంచుమించు ఇక్కడ వర్త్ ఆఫ్ 15 కోట్ల వర్త్ ఆఫ్ శాండ్ ఉంది. ఇక్కడ లంకెలపాలెం దగ్గర. ఈ ఇసుక ఫ్రీ చేస్తే కొన్ని మీడియా సంస్థలు కూడా ఎల్లో మీడియా ఫ్రీ అట ఏం ఫ్రీ? వచ్చిన డబ్బులన్నీ తెలుగుదేశం వాళ్ళకి ఫ్రీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు చాలా వేగంగా పాపాలు చేస్తున్నారు, శిశుపాలుడు చేసినట్టు చాలా పాపాలు చేస్తున్నారు, కాబట్టి ప్రజల మధ్యకి వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు. ఇది మీరెవరు ఇంకా ప్రజల మధ్యకి వెళ్ళి కదిలినట్లు కనిపించట్లేదు. అంటే సార్, మేము ప్రజల మధ్యకి వెళ్తాం, ప్రజల పక్షాన డెఫినెట్ గా ప్రజలకు అన్యాయం జరిగితే మేము ప్రశ్నిస్తాం, పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలుస్తాం, ప్రజాభిమానాన్ని పొందడం కోసం మళ్ళీ
విశ్వ ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళి ప్రజాభిమానం పొందుతాం, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తాం ఇన్ ఫ్యూచర్ పక్కా. ఇంకా అందులో రెండో సెకండ్ థాట్ లేదు. కానీ మొన్నట్లాగా ఏదో ఈ లోపుగానే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అని ఒక ప్రచారం, రెండు ఏంటంటే రాహుల్ గాంధీ పూర్వ కాంగ్రెస్ పార్టీ సీనియర్లకి మీలాంటి వాళ్ళకి లేదా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకి, ధర్మాల లాంటి ఇలాంటి వాళ్ళకి ఏదో ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నాడు అనేది ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, నిజమేనా? అంటే జనరల్ గా ఎప్పుడైతే ఒక పార్టీ ఓటమి చవి చూసిన తర్వాత ఫోన్లు అయ్యి కూడా రావచ్చు, రాకపోవచ్చు. నాకైతే ఏ ఫోన్ రాలేదు, కానీ మరి ఆ పెద్దలకు వచ్చింది లేదో వాళ్ళు అడగాల. రియల్ గా ఏంటంటే కా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి మేము వెళ్ళిపోయామో, ఎప్పుడైతే కొంచెం ఇంత భారీ ఓటమి చవి చూసిన తర్వాత ఈ ప్లేస్మెంట్ ఇంకొక పార్టీ ఆ ప్లేస్మెంట్ లాక్కోవడం కోసం ట్రై చేస్తుంది. అది ఆ పార్టీ విధానం అవ్వచ్చు అది. కానీ మా పార్టీ అయితే మాత్రం దేంతో కలిసేది అది ఇంతవరకు అలాంటి నిర్ణయాలు లేవు. పార్టీ ప్రజాభిమానాన్ని ఎలా పొందాలి, కార్యకర్తలను మళ్ళీ మనం ఎలా కాపాడుకోవాలి, కార్యకర్తలని కాపాడుకోవడంలో మీరు కార్యకర్తగా అండగా ఉంటారని మా నాయకుడు చెప్పాడు. అదే దీనిలోనే అడుగులు వేస్తున్నాం తప్ప రావు గారు. అంతమించి వేరే పార్టీతో మిలాఖత్ అవ్వడం గానీ, వేరే పార్టీతో చేతులకెళ్ళి ముందుకెళ్దాం అనే నిర్ణయాలన్నీ మా పార్టీ చూసుకుంటది. పర్టికులర్‌గా పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ముందుకెళ్తారు తప్ప అంతమించి వేరే ఏది లేదు రావు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేదు, విపక్షం మాత్రం ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలుగుదేశం పార్టీ, జనసేన డైరెక్ట్ గా పొత్తులో ఉంది, బీజేపీ కానీ ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్. సో మీరు విపక్షమా, ప్రతిపక్షమా, ఏ పక్షం మీది? మాది ఏ పక్షం? ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం ఏదైతే అధికార పక్షంగా ఉందో, మీకు కాంగ్రెస్ పార్టీకి ఎలాగేంటంటే తెలుగుదేశం వాళ్ళు ఎంత దూరంగా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత దూరంగా ఉండేటప్పుడు రెండు పక్షాలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అలా మాట్లాడొచ్చు. కానీ మేము ఎప్పటికి కూడా మాకు ఇక్కడ ఉంది బీజేపీ ఉందండి. నీటి 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 పేపర్ రిలీజ్ అయింది. అడ్డగోలుగా పేపర్ లీకేజ్ అయిపోయి పోస్ట్ పోన్ చేశారు. అది ఖండించాం ముక్త కంఠంతో. మేమే ఖండిస్తాం. 100% తప్పు. 24 లక్షల మంది విద్యార్థులు జీవితాలని తీశారు బీజేపీ. అంచేత బీజేపీతో మంటగాగుతున్నటువంటి తెలుగుదేశం కూడా దాని బాధ్యత వహించాలి. అది నెంబర్ 1. అది ఎట్టి పరిస్థితుల్లో అది తప్పు. అది మేము మాకు ఎందుకంటే బీజేపీ మాకు చెప్పారు కదా సార్, ఎన్డీఏకి ఎట్టి పరిస్థితుల్లో మేము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదండి. మద్దతు ఇవ్వమండి. మద్దతు ఏమి లేదు. కొన్ని విషయాల్లో ఏదైనా రాష్ట్రానికి మేలు జరిగే విషయంలో తటస్థంగా ఉండొచ్చు, కానీ మద్దతు అయితే మేము ఇవ్వమండి. ఇన్ఫాక్ట్ 100%. ఇప్పుడు ఇక్కడ ఉంది ఓం ప్రకాష్ బిర్లాకి స్పీకర్ ఉన్నారు. ఎలాగా ఓడిపోతున్నాం కాబట్టి ఆ రోజు మనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిగా అనౌన్స్ చేసినప్పుడు ఏ విధంగా మద్దతు ఇచ్చామో అలాగే ఓం ప్రకాష్ బిర్లాకి స్పీకర్ కి మద్దతు ఇచ్చాం తప్ప ఈ నీటి పేపర్ గురించి నీటి ఎగ్జామ్ వాయిదా వేస్తారు. అవి విద్యార్థుల జీవితాలు సుమారు 18 మంది దగ్గర సూసైడ్ చేసుకున్నారు అధికారికంగా. అలాంటివి ఏంటంటే మేము యాక్సెప్ట్ చేయమండి. బీజేపీనైనా ప్రశ్నతో బీజేపీ అండి. బీజేపీ, జనసేన, టీడీపీ మాకు అది అంత కూడా ఏంటంటే ఒక పక్క కూటమి అండి. మేము వ్యతిరేకం తప్ప మేము వాళ్ళకి సన్నాయి నొక్కులు నొక్కవలసినటువంటి అవసరం లేదు. మేము మా నాయకుడు కూడా ఆ నిర్ణయాలు తీసుకున్నా సరే మేము నాయకుడిని కూడా వద్దండి, మనకి అలాంటి మంటకాడడానికి వీల్లేదని కూడా చెప్తాం. ఆయన అయితే ఆయన డెఫినెట్ గా మేము ఇలాంటి టాలరేట్ చేయమండి. పార్టీ అనేది అందరిది, ఒకరిది కాదు. ఇంకోటి ఏంటంటే లోక్సభలో, రాజ్యసభలో బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కాబోతుంది, దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది కొంతమంది ఎంపీల ద్వారా అని అంటున్నారు. ఏంటది, నిజమేనా? అది తప్పండి. అది తప్పు. ఆ మాట వాస్తవం కాదు, అది ఖండిస్తున్నాం. 100% తప్పండి. సార్, మాకు బీజేపీతో ట్రావెల్ చేయవలసినటువంటి అగత్యం మాకు లేదు సార్, అవసరం లేదు కూడా. ఎందుకంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒకటి కూటమి ఉన్నంత వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో మాకు ప్రత్యేక హోదా రావడమే ప్రధానమైన ఎజెండా కింద ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ వాతావరణం ఉంది. ప్రత్యేక స్పెషల్ స్టేటస్ రప్పించాలా, అన్యాయం అయిపోయినట్టు ఆంధ్రప్రదేశ్ కాపాడాలనేది ఒకటే ఎజెండాగా ముందుకెళ్తాం తప్ప బీజేపీతో మేము మంట కావాల్సినటువంటి అవసరం అయితే లేదు సార్. ఇంకోటి, ప్రత్యేక హోదా ఎజెండాని మీరు తీసుకుంటున్నారు కాబట్టి దాంట్లో భాగంగా కడప ఎంపీగా ఇప్పుడు అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి ఇదే అంశంతో జగన్మోహన్ రెడ్డి ఏదో ఉప ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేది నిన్న మొన్న చాలా బలంగా వినిపించింది. ఏంటి, అలాంటిది ఎవరు పార్టీలో ఉందా డిస్కషన్? లేదు, అది అవాస్తవం అండి. అలాంటిది ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. రాజీనామా చేయడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి వెళ్ళడం అది అబద్ధం అండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అవన్నీ గ్యాసిప్స్ తప్ప అవి అందులో నిజం లేదు.
ఓకే. ధర్మశ్రీ గారు 3 రాజధానులకి కావాలి అని రాజీనామా చేశారు ఇంతకు ముందు. అవును. ఇప్పుడు ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా? మారారా ఇప్పుడు? ఇప్పటికీ నాది అదే స్టాండ్ అండి. విశాఖపట్నం రాజధానిగా ఉండాలని, విశాఖపట్నం రాజధాని అయితేనే మాకు అందరికీ ఆనందం అని, విశాఖపట్నం రాజధాని అయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, విశాఖపట్నం 3 రాజధానులని కాదు, ఇక్కడ విశాఖపట్నం రాజధాని రావాలి, విశాఖపట్నం రాజధాని ఉండడమే కావాలి అనే రీతిలోనే ఇప్పటికి నాది అదే స్టాండ్ అండి. మేము హ్మ్. అమరావతి రాజధాని అనేది ఏంటంటే మేము వ్యతిరేకమే. అమరావతి ఒకే ఒక రాజధాని దానికి మేము వ్యతిరేకం. విశాఖపట్నం రాజధాని దానికే అనుకూలం. ఇది మీ పర్సనల్ డిమాండా లేదా పార్టీ స్టాండా? రియల్ గా పార్టీ స్టాండ్ అదే, పర్సనల్ డిమాండ్ అదే. మెయిన్ ఏంటంటే మా ఉత్తరాంధ్ర వాసిగా మాకు రాజధాని రావాలి ఉంటేనే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కదండి. ఉత్తరాంధ్ర కాకుండా ఏదో డెవలప్ అయితే మాకెందుకు?